జగన్ కాన్వాయ్ గుద్దుకుని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు కదా. దాంట్లో కూడా వైసీపీ వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు. ఆయన కారు గుద్దితేనే చనిపోతాడా, దెబ్బలు మాత్రమే తగిలిని. చనిపోవడానికి కారణం రెడ్ బుక్ రాక్షస పాలన అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఒక కార్యకర్త ప్రాణాలకు కూడా లెక్క చేయని పార్టీ, విలువ లేకుండా చూసే పార్టీ వైసీపీ పార్టీ. ఉదాహరణకి మరి మీరే చెప్తున్నారు, మొన్న చనిపోయిన వ్యక్తి పాపం అతను అభిమానంతోనే వచ్చి ఉంటాడు, లేదా డబ్బులు ఇచ్చి తీసుకుని వచ్చి ఉంటాడు. ఏదైనా అక్కడ మనం చూడవలసింది, మానవత్వంతో చూడవలసింది, ఒక ప్రాణం పోయింది. అది ఎలా పోయింది? మనం రోడ్డు మీదకి వస్తున్నామంటే, ఒక నాయకుడు వస్తున్నాడంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని రావాలి. అన్ని జాగ్రత్తలు పర్మిషన్ లేకపోతే ఇంట్లో కూర్చోవాలి, పర్మిషన్ వచ్చేప్పుడు రావాలి. అంతేగాని గొడ్డు చేలో పడినట్టు నేను తిరిగితే చాలు, ఎవరన్నా కారు కింద పడతాయి ఎందుకులే, వెనకాల కుక్కలు ఉన్నాయి, మసిపూసి మారేడికాయలు చేసే కుక్కలు ఉన్నాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్లోనే. వాళ్ళు చూసుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా రోడ్డు మీద తిరుగుతుంది తప్ప ఇంకో కార్యక్రమం ఏది చేయడండి. అంటే ఆయనకి ఒక మాజీ సీఎంగా Z+ కేటగిరీ భద్రత లేదు. అలాగే ఆయన ఇంటి ముందు తాటికాయలు వేస్తున్నారు, ఆయన భయాందోళనకు గురవుతా ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? చెప్పుకోవాలి కదమ్మా. ఇప్పుడు జనం రావట్లేదు అతని దగ్గరికి. ఈయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవాలి. ఇప్పుడు జనం వస్తే 500 మంది 300 మంది కనపడుతున్నాడు సీఎంకి అతను. ఇక Z కేటగిరీ ఈ కేటగిరీ అని చేసుకుంటే వాళ్ళని 200-300 మంది వస్తారు కదా, కొద్ది జనమైనా ఎక్కువ కనపడతారని చెప్పి ఈ చేసుకుంటాం తప్ప ప్రజల్లో రాష్ట్ర ప్రజల మనసుల్లో ఎప్పుడో దూరం అయిపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే రప్ప నరుగుతామని చెప్పి వైసీపీ అధికార పార్టీ నేతలు ప్లగార్డ్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు కదా, అది మనం చూస్తూనే ఉన్నాం. దాని మీద వైఎస్ జగన్ కూడా స్పందించి కేవలం ఇది సినిమా డైలాగులు చెప్పడం కూడా మాకు స్వేచ్ఛ లేదా అని అడుగుతూ ఉన్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అది ఉన్మాద చర్య అమ్మ. అది ఉన్మాద చర్య అంటే మరి 5 సంవత్సరాలు చూశారు. ఒక్క అవకాశం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఒక్క అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం కూడా వినియోగించకుండా బాగున్న రోడ్లు గుంతలు పెట్టాడు. ఎక్కడికక్కడ దోపిడీ రాజ్యం. ఏంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాక్చేతులు అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఇలా అసెంబ్లీలో కూడా బూతు పురాణాలు మొదలుపెట్టి మరి టీవీ చూసే వాళ్ళు కూడా చిరాకు రప్పించేశారు. ఈ గత ప్రభుత్వంలో మరి ఎన్నో ఘోరాలు జరిగినాయి. వాళ్ళ కార్యకర్త అమర్నాథ్ అని చెప్పి ఒక బీసీ బిడ్డ మరి ఆ లక్కన నడిపిస్తున్నానని చెప్పి అతను వెళ్ళి అడిగితే ఆ కుర్రోని తీసుకెళ్ళి పొలాల్లో కాల్ చేసిన దాఖలాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దాఖలాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు తగుదనమ్మా అని 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల టైం తర్వాత మేము వచ్చి మీ అంతు చూస్తామంటే ఎవరైనా సరే మమ్మల్ని గెలిపించండి, మీకు ఈ పని చేసి పెడతాం అనే నాయకుడిని చూసాను తప్ప మీ అంతు చూస్తాం, మిమ్మల్ని నరికేస్తాం, మిమ్మల్ని రఫాలు ఆడిచ్చేస్తాం అనే నాయకుడిని ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం. మరి 4 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అధికారం రావాలేమో కానీ ఆల్రెడీ అధికారంలో ఉంది కూటమి పార్టీ. తలుచుకుంటే 24 గంటలు. కాకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టిన నాయకులు కూటమి నాయకులు. అంతేగాని పగల మీద ప్రతీకారాల మీద కాదు. రాష్ట్రం బాగుండాలని చెప్పి జతకట్టి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో అడుగుపెట్టిన కాడి నుంచి అఖండ మెజారిటీతో చంద్రబాబు నాయుడు నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి నాయకత్వంలో వీళ్ళ ముగ్గురు నాయకత్వం బలపరిచి అఖండ మెజారిటీ సాధించి ఈయనకి మరి డిపాజిట్ కూడా గలంత చేసి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా సరే ఇతను ఉన్మాద చర్యలు పోవట్లేదు. ఎలా అనుకుంటారు? ప్రజల్లోకి తిరగటానికి అవకాశం లేక, ఏ వేదిక దొరక్క, ఎవడో గంజాయి తాగేసి కానిస్టేబుల్లో పోలీసును కొట్టిన వాళ్ళకి మరి పోలీసు వారు తగిన శాస్తి చేస్తే అతను వెళ్ళి రౌడీ షీటర్లని, గంజాయి అమ్ముకునే వాళ్ళని, గంజాయి కొట్టేవాళ్ళని పరామర్శించాడు. ఇంకా అతనికి ఏం వెళ్తుంది? రోడ్ల మీదకి వచ్చిన తర్వాత చావుంటే కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. ఎవరో చావట్లేదు ఈ ప్రభుత్వంలో, మనమే చంపేద్దామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి చంపేస్తున్నాడని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దాటింది. ఈ సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి చేశారు? అలాగే సూపర్ 6లో 90% హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? మ్యాక్సిమం 90% అన్నీ అమలైపోయినాయండి. ఒక తాడేపల్లిగూడెం నియోజకవర్గం వస్తే రాష్ట్రంలోనే గుంతల రోడ్లు, గోతుల రోడ్లు ఈ రోజున ఎలా ఉన్నాయో చూడండి. ప్యాచ్ వర్క్ అంతా జరిగిపోయింది. చాలా చోట్ల రోడ్లు వేస్తూ ఉన్నారు. సీసీ రోడ్లు కూడా చాలా అమలై జరుగుతూ ఉంటాయి. ఒక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చేటప్పటికి
గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో పార్కులు, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ డెవలప్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పందులకి, కుక్కలకి ఆవాస కేంద్రాలుగా తయారైనాయి. మళ్ళీ ఈ రోజున వచ్చిన సంవత్సరంలో పార్కులన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే స్విమ్మింగ్ పూలు, సిమెంట్ రోడ్లు, ఆడిటోరియంస్ అన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అమ్మఒడి, తల్లికి వందనం కానీ, గ్యాస్ కానీ, అలాగే గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చే దిశగా మరి అప్పుల్లో ఉన్నామని చూడకుండా కూడా ప్రజలు బాగుండాలని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులు ప్రజల బాగు కోసం నిర్ణయాలన్నీ తీసుకుని మరి ఏదైతే ప్రజలు మెచ్చుతారో అన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 90% అమలు పరిచారు.